దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన మహాకృపలో మనందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 147వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములన్నీ కట్టువాడు. దేవుడు ఈ వచనాలు దీవించుగాక. బిడ్డలారా, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం అలాగే వచ్చేవారి కార్యక్రమం కూడా ఒకటే సబ్జెక్టు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం కలిగి ఉన్నదంతా కూడా ఆయన వల్లే కలిగి ఉన్నాము. ఆయన లేకుండా మనకేది కలగలేదు అని మనం ఎరిగి దేవుణ్ణి స్తుతించుట ఈ యొక్క కీర్తనలో మరి ఇంచుమించుగా 100 స్తుతి కీర్తన అన్నమాట. స్తుతి కీర్తనలు 145వ కీర్తన నుండి ఇవన్నీ కూడా స్తుతి కీర్తనలు. ఈ 150వ కీర్తన వరకు ఇవన్నీ కూడా స్తుతించడం, 150 వరకు కూడా దేవుని స్తుతించే స్తుతి కీర్తనలు. కాబట్టి ఎందుకు భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు, ఈ కీర్తనలు ఎందుకు రాశాడు అని మనం ఆలోచిస్తే వీటిలో అన్నిటిలో కూడా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడని, ఆయన్ని మనం స్తుతించుట మంచిది, స్తుతి చేయ అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అది మనోహరం అంట. యెహోవాను స్తుతించుట, దేవునికి స్తోత్రములు, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రములు చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. సరే, ఇష్టపడదాం, ఒప్పుకుందాం, స్తోత్రం చేయడానికి ఇష్టపడదాం, ఒప్పుకుందాం. నిజంగా స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెప్పాలి అని దేవుణ్ణి మనం ఈ భక్తుడైన దావీదు వలె ఈ కీర్తనలు మీరు ఈ 145 నుండి 50 వరకు 5 కీర్తనలు మీరు చదువుకోండి. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విధానంగా మనకి భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. నిజంగా 150వ కీర్తన అయితే ఏ విధంగా ఎలాంటితో దేవుని స్తుతించాలనేది కూడా చాలా గంభీరంగా తంతి వాయిద్యములని స్వరమండలంలో సితారాలతో, ఇది మనం ఎవ్రీ సండే విల్ సింగ్ ఏ సాంగ్. ఇది దేవునికి స్తోత్రం చేయుట మంచిదని ఈ పాటలో చర్చిలో ఆరాధనలో మనం పాడుతూ ఉంటాం. సితారాతో దేవుని స్తుతించడం అని, తంతి వాయిద్యములతో, మ్రోగు తాళములతో, గంభీర తాళములతో అండి, ఇలాగా దేవుణ్ణి స్తుతించడం అనేది మంచిదిగా మనం చూడాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆది కాండంలోకి వెళ్తే ఆయనే తన మాట ద్వారా ఈ భూమిని అంతటిని సృష్టించాడని, ఆది కాండం 1, 2, 3 అధ్యాయంలో మనం 1 అధ్యాయం 2 చదువుకుంటే సృష్టి యావత్తు దేవుడు తన మాట ద్వారా చేశాడని, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని యోహానులో మనం చదువుతున్నట్లు ఇదంతా ఈ సృష్టి అంతా కూడా ఆయనే చేశాడు. హల్లెలూయా. ఈ సృష్టికి కారకుడు బైబిల్ గ్రంథంలో దేవుడు యెహోవా లేక కుమారుడైన యేసుక్రీస్తుగా, ఇలాగ బైబిల్ మనకు సృష్టికర్త అయిన దేవుడని, క్రియేషన్ అనేది ఆయన ద్వారా జరిగిందని, క్రియేషన్ స్టోరీ అనేది ఇక్కడ ఆదికాండం మనం చూస్తాం. సో గాడ్ ఈజ్ ద క్రియేటర్, దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తాన్ని మాట ద్వారా కలగజేయడు. అలాగే మానవులైన మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే
ఇప్పుడు ముందు మానవుల్ని సృష్టించక ముందే ఈ సమస్తాన్ని కూడా సృష్టించాడు. ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమిని, సముద్రములు, భూమిని, అందరి సమస్తాన్ని, చెట్లు అన్నీ కూడా ఉంచి వర్షం కురిపించడం ప్రారంభించి చెట్లు మొలకలెత్తడం, పంటలు, ఇలాగ అన్నీ దేవుడు కార్యక్రమం అంతా చేసి ఆ తరువాత మరి ఏదేను తోట అనేది మానవులను సృష్టించి ఆ మానవులైన మనల్ని కూడా ఆయన తన పోలికలో, తన రూపంలో మనం సృష్టించాడని ఇక్కడ ఇది గొప్ప విషయం. మనం చదువుకుందాం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 25వ వచనం చదివితే అక్కడ లేకపోతే 24 దేవుడు చూడండి, దేవుడు అన్ని, అలాగే 20వ వచనం దేవుడు, అలాగే 14వ వచనం దేవుడు, 9వ వచనం దేవుడు, 6వ వచనం దేవుడు, మొదటి వచనం దేవుడు. అన్ని వచనాలు మొదటి నుంచి 31వ వచనం వరకు దేవుడు అనే మాట మనకు రాయబడింది. సో గాడ్, దేవుడు ఈజ్ ద క్రియేటర్, అంటే మనల్ని సృష్టించిన వాడు దేవుడు. మనల్ని కూడా కాదు, అనేక విధాలుగా పశువులనేంటి, ఆ పక్షుల్ని, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇందులో రాయబడి ఉన్నాయి. తర్వాత అప్పుడు ఇలాగ ఆకాశం, భూమిని, అందరి సమస్తాన్ని, తర్వాత జంతువులను, ప్రాకే పురుగులు అన్నీ కూడా దేవుడు సృష్టించాడు. తర్వాత ఆకాశం ఎగిరే పక్షులు సృష్టించాడు. అప్పుడు 24 నుంచి చదివితే అక్కడ మానవుడిని విధానం దేవుడు కలగజేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి భూమి పుట్టించుగాకని పలికిను. ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారం, అడవి జంతువులు ఆయా జాతుల ప్రకారం, పశువులు ఆయా జాతుల ప్రకారం, నేలను ప్రతి పురుగుని అది మంచిదని దేవుడు 26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అది లాస్ట్లో నరులను ఎలాగంటే ఏదో ఏంటది పులి పోలికలోనో లేకపోతే జంతువుల పోలికలోనో చేయటం కాదు. లేకపోతే కోతు, ఇప్పుడు ఎవల్యూషన్ థియరీలేంటి, కోతులో నుంచి వచ్చాడు మానవుడు అంటారు, అది తప్పు. దేవుడు మానవునిగా సృష్టించి కోతినిగా కోతి మానవుడు అవ్వదు, మానవుడు కోతి అవ్వడు. మానవులైన మనం ప్రత్యేక సృష్టి, ద స్పెషల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఏ స్పెషల్లీ, అంటే ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఆయన పోలికలో, మనకి మాటని, జ్ఞానం, వివేకం, తెలివి, ఆలోచనలు, గొప్ప ఇదంతా ఏలుబడి చేసేటువంటి గొప్ప అధికారము మానవులైన మనకి ఇచ్చాడు. చూడండి ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఏలురుగా అని చెప్పాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సరే, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. హల్లెలూయా. ఇది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకొనడి. సముద్రము సృష్టించాడు, అందులో చేపలు సృష్టించాడు. ఆకాశ పక్షులను, సరే ఆకాశం సృష్టించి అందులో పక్షులు, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా, ఎంత గొప్ప మాట. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము నీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మీ భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షుల నుండి భూమి మీద ప్రతి జీవునికి పచ్చని చెట్లన్నీ జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికిను. సరే, ఈ చెట్లన్నీ కూడా చెట్ల ఆకులే చాలా పశువులేంటి, అనేక జంతువులేంటి, పక్షులేంటి ఫలాలు తిని బతుకుతూ ఉంటాయి. ఆహారం ఇచ్చాడు దేవుడు తాను చేసిన ఇది యావత్తును చూచినప్పుడు అది మంచిదిగాను ఉండెను. సరే, ఈ ఒక్కో రోజు ఇందులో మనం చూస్తే ఒక్కో రోజు ఒక్కోటి చేశాడనమాట. ఇలాగా ఇక్కడ అస్తమయం ఉదయం కలుగగా 6వ దినమాయను. సరే, కాబట్టి దేవుడు ఈ 6 రోజులు కూడా ఈ విధంగా మానవుల సృష్టి అంతటం చేసి 7వ రోజు విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ దేవుడు చేసిందంతా కూడా చూసినప్పుడు అది ఎంతో మంచిదిగా, చాలా మరి ఎంతో ఉపయోగపడేదిగా, ఎంతో జ్ఞానయుక్తమైనదిగా అది దేవుడు చాలా మంచిదిగా చూశాడంట. చూసి ఇక్కడ ఇవన్నీ మనం చదువుకోవడానికి 7వ దినాన్ని విశ్రమించాడు. తర్వాత 4వ వచనంలో ఇది దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశం సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అలాగనమాట. ఉత్పత్తిని అంటే ప్రారంభం ఎలాగ ఉత్పత్తి అయ్యాయో చెప్తున్నాడు. అది వరకు పొలమందలు ఏ పదమును భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టును మలవలేదు. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. సరే, దేవుడు వాన కురిపిస్తాడు. నేలను సేద్యపరచుటకు నరులు లేడు. వాన కురిపించాలి. వాన కురిచిన తర్వాత నేల సేద్యం చేయబడాలి. సరే, వానలు కురిచినప్పుడే భూమి సేద్యం చేస్తారు మనుషులు, తర్వాత పంటలు పండిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అప్పటికి ఇంకా వానలు లేవు కాబట్టి కురిపించలేదు. ఎందుకు కురిపించలేదంటే నేలను సేద్యపరచడం నరుడు లేడు. ఆవిరి భూమి నుండి లేచి నేలంతా తడిపోయింది. దేవుడైన యెహోవా సరే, నేల ఆవిరి లేచింది, నేలంతా తడిసింది. ఇప్పుడు మనిషి కావాలి, ఏం చేయాలంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. సరే, ఇది అదనమాట. మానవులైన దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. ఆయన పోలికలు ఇందాక చదువు, ఆయన పోలికలో చెప్పాడు. అయితే ఎలాగా సృష్టించాడంటే నేల మట్టితో నరుని సృష్టించాడు. చుట్టి ఆయన నాసిక అంటే ఆ ముక్కులోని జీవాయువును ఊదేటప్పటికి నరుడు జీవించేవాడైపోయాడంట. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సింది. నేలమట్టితో నరుని వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే స్ట్రక్చర్ అంతా మట్టితోటే చేశాడు, కానీ అది ఆ జీవము ఎప్పుడైతే వచ్చిందో ఈ శరీరం కింద మారిపోయిందనమాట. హల్లెలూయా. ఇది మిరికల్. ఒక మానవ సృష్టి ఒక అద్భుతమైంది. దీన్ని అంతటినీ దేవుడే చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. సరే, కాబట్టి ఒక తోట అనేది చేశాడు. ఏదైనా తోట అంటారు. దాంట్లో దేవుడు నరులను ఉంచి అది అందులో చక్కటి ఫల వృక్షాలన్నీ పెట్టి ఇందులో ఉండండి, తినండి అని చెప్పాడు. తర్వాత మనం తెలుసు, అది ఒక మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది, అది తినవద్దన్నాడు. తిందినము చచ్చిపోతారని చెప్పాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం వచ్చేటప్పటికి అపవాది రావటం, తినవద్దన్న పండు తినిపించడం, ఆ రకంగా వాళ్ళు దేవుని నుండి దూరమై, ఇదంతా మనం తర్వాత ఇవన్నీ చదువు. ముఖ్యంగా తర్వాత ఏం జరిగింది ఏంటన్నది వదిలేయండి. ఆ రకంగా మానవుని యొక్క క్రియేషన్ అనేది ప్రారంభమైంది. దేవుడే దీని అంతటికీ సృష్టికర్తగా ఉన్నాడు. మనము ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోకూడదు. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. అది చాలా మంచిది, అది మనోహరము. అలా స్తుతించడానికే మనం ఎప్పుడు కూడా ఇష్టపడదాం. అంతేకాదు, మనకి ఏదైనా కలుగుతున్నప్పుడు త్వరగా మనం ఈ మాటలు చెప్పేసుకుందాం. మనకి ఏదైనా లోక సంబంధమైన ఏదైనా ఒక వస్తువు, భూమి కానీ పిల్లలు కానీ ఏదైనా మనకు కలిగినప్పుడు అది ఎవరైనా ఇది ఎవరిది అని అడిగినప్పుడు, ఇది ఎవరిది అని ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలంటే ఇది దేవుడు మాకిచ్చినది అని చెప్పాలి. అది దేవుని కనపరచడం అంటే. నాది, ఇది మాదేనండి లేకపోతే నాదండి అని మనం అనకూడదు. దేవుడు నాకు లేక మాకు ఇచ్చారు అని మనం ఒక విశ్వాసులుగా రక్షణ పొందిన మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని స్తుతించడమే కాదు, ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా అడిగితే వాళ్ళకి దేవుని గురించి మనం చెప్పాలి. అంటే దేవుడే మాకు ఇచ్చాడండి, ఈ గృహము ఎవరిచ్చారంటే దేవుడు, లేకపోతే నేనే కట్టాను అనకూడదు, ఇది నాది అనకూడదు, దేవుడు మాకు ఇచ్చాడని చెప్పాలి. ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని అడిగారనుకోండి, దేవుడు మాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పాలి. అంతేగాని నా పిల్లలు మా పిల్లలు అని. దేవుడు లేకుండా ఏది కలగలేదు. దేవుడు లేకుండా మనకి ఏది రాలేదు. మ్యారేజ్ అవనివ్వండి, భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, లేదు పిల్లలు అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, వాకులు అవనివ్వండి, వాళ్ళ చదువులు అవనివ్వండి, ఆర్థిక స్థితి అవనివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా ఆయన వల్లే మనకు కలుగుతాయి. ఆయన ఇస్తేనే మనం పొందుకుంటాం. హల్లెలూయా.
ఇది రక్షణ పొందిన మనం అందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకుని ఎవరైనా ఏదైనా మనల్ని అడిగినప్పుడు వాళ్ళతోటి మనం ఏం చెప్పాలంటే దేవుడు మాకు ఇచ్చిన మరి ఇవని మనం దేవుని కనపరచ ఆ రకంగా దేవుని స్తుతించడం, దేవుని గురించి మాట్లాడటం చేయాలి. ఆత్మీయ స్థితి మనం సంపాదించుకోవాలి. ఉదాహరణకి ఈ ఆదికాండంలోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు సృష్టించాడు. సృష్టించినప్పుడు వాళ్ళకి సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చి పిల్లలు ఎవరు, లేకపోతే ఇదేంటి అది ఎవరని అడిగితే వాళ్ళు వెంటనే యెహోవా దయ వలన, లేకపోతే దేవుడు మాకు ఇచ్చిన సంతానం అని మాట్లాడేవారు. ఇది విశ్వాస లక్షణం. విశ్వాసం ఇప్పుడు కూడా ఆ విధంగానే మాట్లాడాలి. చూడండి 4వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు పిల్లల్ని కానీ ఏదేని తోటలో ఆదాము వాళ్ళని మరి జతపరిచి వివాహం చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని, మీరు పిల్లలను కానీ భూమి నింపుడి దాన్ని లోపరుచుకోండి అని మనం 2వ అధ్యాయంలో 18వ వచనంలో వివాహ కార్యక్రమాలన్నింటిలో చదువుతాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, నరుడు దానికి సాటి అయిన సహాయం చేయదని అనుకుని ప్రక్కలో ఎముకడిని ఆ గాఢన్నది కలిపి ఇవన్నీ చెప్తా ఉన్నాం. చేసిన తర్వాత మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు పిల్లల్ని కానీ వారిని భూమించాడు. అలాగా వెంటనే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని. సరే, మొట్టమొదటి సంతానం మానవులు, దేవుడు సృష్టించిన మానవులకి సంతానం కలిగింది. అతని పేరు కయ్యూను. ఎప్పుడైతే ఈ సంతానం పుట్టారో వెంటనే వాళ్ళు ఏమని చెప్పారు, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. కాబట్టి బిడలు లేక పిల్లలు అనేవారు దేవుని దయ వల్లే మనకు దేవుడిచ్చిన అనుగ్రహం అన్నమాట. దేవుని దయ, దేవుని కృప. ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నది ఒకటే చెప్పుకోవాలి, దేవుని దయ, దేవుని కృప వల్ల బాగున్నానని, దేవుని దయ వల్ల ఇది కలిగిందని దేవుడు మాకు ఇచ్చాడండి, ఇది అంతా ఆయన వల్ల జరిగింది అన్నట్టుగా దేవుడు అనే మాట మనకి రావాలి. కాబట్టి యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని నేను. హల్లెలూయా. అలాగే దేవుడిని వాళ్ళు దేవుడి దయవల్ల మహిమ ఇలాగ వచ్చాయని చెప్పాలి. అలాగే ఇంకా మనం 2 మాటలు మీకు చెప్తాను చూడండి. వీళ్ళు ఇప్పుడు అబ్రహాం అవనుండి ఇస్సాకు వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు ఎవరు పిల్లలు అంటే దేవుడే మాకు ఇచ్చాడని మనకి చెప్తూ ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళు ముగ్గురు కూడా పితరులు. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలోండి యాకోబు మరి యాసావు అన్నైన యాసావు ఎదురొచ్చినప్పుడు ఆయన అడుగుతాడని 33వ అధ్యాయము 4వ వచనంలో. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. హల్లెలూయా. సరే, దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలేని ఈ రెఫరెన్స్లన్నీ చూడ మనకి టైం అయిపోతుంది. కనుక ఇలాగా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా దేవుడు ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడని చెప్పాలి. ఓకేనా? ఇదంతా దేవునిది. సృష్టికర్త అయినా దేవుడు మానవులు మనకు సృష్టించాడు, అంతా దేవుడు ఇస్తున్నాడు. ఈ ప్రాణం ఆయింది, జీవం ఆయింది, ఊపిరి ఆయింది. ఈరోజు మనం చెల్లిస్తున్నామంటే అది ఆయన కృప, ఆయన దయ. బ్రతుకున్నామంటే అది ఆయన కృపని మనం తెలుసుకొని దేవుని ఇప్పుడు స్తుతించాలి. అయితే ఈ కార్యక్రమంలో ఒక ఆయన్ని అలా కాకుండా దేవునికి ఉగ్రతకు గురైపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్న ఆయన క్రొత్త నిబంధనలు ఒక ఆయన ఉన్నాడు, పాత నిబంధనలు ఒక ఆయన ఉన్నాడు. నాది, ఇదంతా నాది, నా వలన, నా తెలివి వల్ల, నా విధానం వల్ల ఇన్నిదని అతిశయించి పాడైపోయిన వాళ్ళు, గర్వించి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం దేవుని ఎదుట ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని ఉంది. గొర్రెల వల్ల అది తన యొక్క శరీర బలం వల్ల కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలను అని ఉంటుంది. చూడండి ఇర్మియా గ్రంథం అనుకుంటాను, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో మనకు చదువుకుందాం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి ఐశ్వర్యమును వంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు.
అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలన? భూమి మీద కృప చూపుచు, సరే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించవలెను. హల్లెలూయా. కాబట్టి అట్టి వారిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇలాగ ఎవరైతే దేవుని యందు అతిశయిస్తారో, దేవుని కృప చూపుతున్న కృప వల్లే ఇలా అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సంపద కలిగిన, లేకపోతే ఈ బిడలు, ఈ ఇల్లు అన్నీ ఆయన వల్లే నాకు కలిగాయని ఎవరైతే దేవుని యందు అతిశయిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మహింపరుస్తారో అట్టి వారి ఎడల దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. అలాగ మనం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడే నాకు అన్నీ ఇచ్చాడు, ఇదంతా కారకుడు దేవుడే, ఈ ఆరోగ్యం, ఈ ఏంటది, ఈ ఆయుస్సు, ఈ సంపదలు, ఈ అన్నీ కూడా ఈ అన్నీ దేవుడే ఇచ్చాడని ఎప్పుడు కూడా ఆయన యందే మనం అతిశయించాలి. కానీ మనం కలిగిన దాన్ని, మనకు ఆరోగ్యాన్ని బట్టి కానీ, మన బలాన్ని బట్టి కానీ, మనకున్న ధనాన్ని బట్టి కానీ, శౌర్యాన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు, గర్వపడకూడదు. ఎంతోమంది రాజులు ఓల్డ్ టెస్ట్మెంట్ అలాగ అతిశయించి గర్వించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇలాగా ఈ రకంగా మనం దేవుళ్ళు అతిశయిస్తూ ఏ గర్వం అతిశయం అంటే మనకు మనంగా అతిశయించావు, దేవుని అందే అతిశయించాలి తప్ప మరి మనకి అన్నీ ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుడు ఇచ్చాడని చెప్పుకో, ఆరోగ్యం ఉందా దేవుడు ఇచ్చాడని, సంపద ఉందా దేవుడు ఇచ్చాడని చెప్పు, విడుదలతో రక్షణ పొందావా దేవుడు నన్ను రక్షించాడని చెప్పు. ఇలాగ ఏదైనా సరే దేవుడు నాకు ఇచ్చాడు, ప్రభువు నాకు ఇచ్చాడని చెప్పాలి తప్ప దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు, గర్వపడకూడదు. ఇందులో ఈరోజు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం వచ్చే కార్యక్రమంలో ఇంకొక వ్యక్తి అలాగా అతిశయించి పాడైపోయిన వాళ్ళు, లేకపోతే దేవుని చేత గద్దింపుకి దేవుని చేత అలా మాట్లాడి దేవుడు బుద్ధి చెప్పిన వాళ్ళు కూడా మనకి బైబిల్లో కనబడుతున్నారు. ఉదాహరణకి మరి దానియేలు గ్రంథంలో మరి యెహెజ్కేలు అనేటువంటి ఒక దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక ఆయన అలాగే అతిశయించి మరి తను సూర్యుడు గొప్ప రాజుగా అధికారిగా ఉన్న బబులోను దేశాన్ని అంతటికి పరిపాలకుడిగా అధికారిగా ఉన్న ఆయన గడ్డి మేసేవాడిగా అయిపోయాడు. కారణం ఏంటంటే అతడు ఇది ఎంత నాది, నా తెలివి వల్ల ఈ బబులోని మహాసామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే ఎంతగా అది దేవుడు చేశాడు ఆయనకి. కానీ అలా తెలుసుకోలేక ఇదంతా నాదే అన్నాడు. అంతే చూడండి, వెంటనే అతనికి దేవుడు బుద్ధి చెప్పాడు. అతనికి ఎలాంటి స్థితి కలిగిందో మనంగా ఒకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునను. సరే, అతిశయించాడు ఇక్కడ. దేన్ని బట్టి? తన రాజ్యాన్ని బట్టి, తన యొక్క అధికారాన్ని బట్టి, తను కలిగిన అభివృద్ధిని బట్టి ఏమంటున్నాడు? ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, సరే నా అనే మాట వాడాడు, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై దేవుడు కాదు ఇక్కడ ఆయనకి, నా రాజధాని నగరం నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకుని. అది ఎప్పుడైతే ఇలాగా అతిశయించాడో, నాది, ఇది నా అనే మాట వాడాడు, వెంటనే చూడండి రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వినబడి వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఏదైతే రాజ్యము నాది అన్నాడో ఆ రాజ్యాన్ని తీసేస్తాను అన్నాడు. నీ యొద్ద నుండి తొలగిపోతుంది, తీసేస్తున్నాను, నీకు ఇచ్చాను నేను. నువ్వు నన్ను స్తుతించకుండా ఇది నా రాజ్యం అన్నావు కాబట్టి నువ్వు దాన్ని బట్టి అతిశయించావు. నీ రాజ్యాన్ని బట్టి, నీ గౌరవాన్ని బట్టి, నీ హోదాను బట్టి, నీకు అధికారం బట్టి అతిశయించావు కాబట్టి రాజ్యాన్ని నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. అంతేకాదు, రాజ్యము తీసివేయటం కాదు, మనుషులందరూ ఇప్పుడు నిన్ను కనపరుస్తున్నారా, ఆ మనుషులందరూ కూడా నిన్ను ఏం చేస్తారంటే తరిమేస్తారు.
నువ్వు మనుషుల్లో ఉండవు. ఎక్కడుంటావు? నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. అయ్యి సరే, రాజగృహములో చక్కటి ఆహారము తిని ఒక హోదా ప్రభావము కలిగిన ఒక రాజుని దేవుడు ఏ విధంగా మార్చేశాడు చూడండి. ఎంత భయంకరమైన స్థితి రాజుకే నెబుకద్నెజరు జరిగిందో చూడండి. రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోతుంది, మనుషులు నిన్ను తరుముతారు. తర్వాత పశువు వలె నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదువు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానికి నిశ్చయించునో వానికి అనుగ్రహించను నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగునని చెప్పాను. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఆ మానవ మనసు పోయి పశువు మనసు వచ్చింది. జనులు దేవుడు చెప్పినట్టు తరిమేశారు. పశువులు అడవి జంతువుల మధ్య, అరణ్యంలో అడవి జంతువుల మధ్య నివాసం చేశాడు. అతని చేతులు మారిపోయి పక్షుల్లాంటి, శరీరం రోమాలు పక్షుల్లాంటి ఏకలు వచ్చేసాయి, గోళ్ళు పక్షుల్లాంటి మారిపోయింది బిడ్డలారు. ఎంత భయంకరమైన స్థితి. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు, మనం కూడా ఎప్పుడు కూడా భక్తుడైన దావీదు వలె కీర్తనకారుడు రచించినట్లుగా 145 నుండి 50 కీర్తన వరకు ఆయన్ని స్తుతించడమే. దేవుని స్తుతించడం మంచిది. 10 తంతుల సితారంతో గణపరచడం మంచిది. ఎందుకంటే ఆయనే అన్నిటిని కలగజేస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని సమస్యను సృష్టించాడు. ఆ పశువులకు ఆహారం ఇస్తున్నాడు, ఆ మానవుడికి ఆయుస్సుని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడని మనం అందరం తెలుసుకొని ఆ ప్రభుని నమ్ముకొని, లేక ఆ యేసు ప్రభుని నమ్ముకొని ఏ విషయమైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు, నా ప్రభు నాకు ఇచ్చాడు అంటే దేవుడని, అది అర్చించేవాడు దేవుడని కాదు. ఇక్కడ మన కొత్త నిబంధనలో అర్చించేవాడు ప్రభువునందే అర్చించవలన రాయబడి ఉందన్నది. ఆయనే మనకు రక్షణ ఇస్తున్నాడు. యేసయ్యే మనకు రక్షణ, ఆయనే మనకు జ్ఞానం, విమోచన, పరిశుద్ధత అన్నీ కూడా ఆయనే. కాబట్టి ఆ యేసయ్యే సృష్టికర్త అయి ఉన్నాడని తెలుసుకొని ఆ యేసు నాకు యేసయ్య రక్షణ పొందిన తర్వాత నాకు ఈ జీవితం కలిగింది, నాకు బ్రతుకు బారిందండి, బాగు చేశాడండి, నన్ను విమోచించాడు, రక్షించాడు, నాకు ఈ కలగజేశాడని దేవుని సన్నిధిలో ఎప్పుడు చెప్పుకుంటూ ఆయన స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ఆయన సన్నిధిలో మనం జీవించి ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని అభివృద్ధి చెంది గొప్ప స్థితిగతులు మనం కలిగి ఉందాం. అంతేగాని నెబుకద్నెజరు లాగా మనము అతిశయించి గర్వించి ఎన్నడూ ఎవరు కూడా లోకంలో మానవుడు నీచమైనటువంటి ఒక జీవితాన్ని బ్రతికిన నెబుకద్నెజరు వల్లే ఉండకుండా తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు దర్శించాడు. అప్పుడు రెట్టింపు ఇచ్చాడు, గద్దించినా కానీ రెట్టింపు ఇచ్చాడు. అప్పుడు దేవుడిని నెబుకద్నెజరు ఎంతో స్తుతించాడు, ఘనపరిచాడు. అప్పుడు స్తుతించాడు, తగ్గించుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఈ అధికారం ఇవన్నీ ఆయన ఇచ్చిను అని చెప్పుకున్నాడు, దేవునిలో ముందుకు సాగాడు. అలాగ మనం కూడా అలాంటి విధానంగా కాకుండా మనం దేవుని ముందుగానే తెలుసుకుని దేవునిలో సాగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికి దయచేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ దిన వర్తమానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. ఈ లోకంలో సమస్తము నీవే సృష్టించావని, మానవులని మమ్మల్ని సృష్టించి ఈ లోకంలో అన్నీ మాకు కావాల్సినవి అన్నీ మీరు ఇస్తున్నందుకే నీకు వందనాలు. విన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.